బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు సమావేశమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో ఇద్దరు సమావేశమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ లో సిట్టు దూకుడు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించబోతున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు సమావేశమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో ఇద్దరు కూడా సమావేశమయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ తో సమావేశమయ్యారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, కాసేపటి క్రితం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో వీళ్ళిద్దరితో పాటు ప్రశాంత్ రెడ్డి కావచ్చు, మరికొంతమంది ముఖ్యమైన నేతలు కూడా పాల్గొన్నారు. మనం చూస్తున్నాం, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు కీలక నేతలు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇద్దరు కూడా ఈ విచారణకు హాజరయ్యారు. మళ్లీ అవసరమైతే విచారణకు పిలుస్తామని చెప్పి సిట్ చీఫ్ సజ్జనార్ ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దీంతో పాటు త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సిట్ నోటీసులు జారీ చేయబోతుందని ఒక ప్రచారం జరుగుతుంది. ఇటువంటి సమయంలో ఏం చేయాలి అన్న దానిపై వీళ్ళందరూ కూడా సమాలోచనలు చేస్తున్నారు. దాంతో పాటు సిట్ లో ఎటువంటి ప్రశ్నలు అడిగారు, సిట్ ఒకవేళ నోటీసులు ముందు కేసీఆర్ కి జారీ చేసి ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపైనే ప్రధానంగా కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు ముఖ్య నేతలు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తమ ప్రతిష్టను దిగదార్చే విధంగా రాజకీయ కక్షలో భాగంగా విచారణ పేరుతో వేధిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆవేదన చెందుతున్నారు. దాంతో పాటు పార్టీ నేతలు, క్యాడర్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ అంశాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, రాజకీయంగా దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలన్న దానిపైన వీళ్ళు దృష్టి సారించారు. అందులో భాగంగానే ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఈ కీలక భేటీ జరుగుతుంది. కాసేపటి క్రితమే భేటీ ప్రారంభమైంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించబోతున్నారు. ఇక మరో ముఖ్యమైన అంశం, మున్సిపల్ ఎన్నికలకు 1-2 రోజుల్లో షెడ్యూల్ విడుదల చేయబోతున్నారు. కాబట్టి మున్సిపల్ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపై కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు అంటే దాదాపు 40% పైగా సర్పంచులను గెలుచుకున్నాం. కాబట్టి అదే ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజార్టీ మున్సిపాలిటీలను గెలుచుకోవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి కేసీఆర్ అందులో ఆ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై కూడా నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఝాన్సీ, రైట్, థాంక్యూ కరుణాకర్.